ఎన్నికలు ఏ పార్టీకైనా ఉత్సాహాన్నిస్తాయి. గెలుపు మీద ఆశ కల్పిస్తాయి. అధికారం చేజిక్కించుకోవడం కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు, నేతలు, కార్యకర్తలు కథన రంగంలోకి దిగి కాలు తువ్వుతుంటారు. మరికొద్ది నెలల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికీ అధికార భారతీయ జనతా పార్టీతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికలు ఏ పార్టీకైనా ఉత్సాహాన్నిస్తాయి. గెలుపు మీద ఆశ కల్పిస్తాయి. అధికారం చేజిక్కించుకోవడం కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు, నేతలు, కార్యకర్తలు కథన రంగంలోకి దిగి కాలుదువ్వుతుంటారు. మరి కాంగ్రెస్ ఎందుకు వెనుకబడింది? కాంగ్రెస్ భవిష్యత్తు కనిపించటం లేదా? అందుకే దిగ్గజాలు సైతం వీడిపోతున్నారా? ఇప్పటికీ మహారాష్ట్ర కాంగ్రెస్లో బలమైన నేతలుగా ఉన్న మిలింద్ దేవ్రా, అశోక్ చవాన్ కాంగ్రెస్ వీడి కమలం పార్టీలో చేరగా, రాజస్థాన్లో ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ సింగ్ మాల్వియా కాషాయం కండువా కప్పుకున్నారు. మాల్వియా బాటలో మరో 7 కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడి ఢిల్లీలో క్యాంప్ వేసినట్లు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి లాల్ చంద్ కటారియాతో పాటు ఉదయలాల్ అంజనా, మాజీ మంత్రి రాజేంద్ర యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా పేరొందిన మధ్యప్రదేశ్ నేత కమల్నాథ్ సైతం పార్టీ వీడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంజాబ్ నేత మనీష్ తివారీ సైతం బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతల్లో తమ సొంత పార్టీపైనే విశ్వాసం సన్నగిలిందని స్పష్టమవుతుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒకసారి ఓడితే మరోసారి గెలుస్తామన్న నమ్మకం నేతల్లో ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తామున్న పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఉంటుంది. ఎన్నికల వేళ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అలకబూని పార్టీలు మారడం కూడా ఈ రోజుల్లో సహజం. కానీ కాంగ్రెస్లో పరిణామాలు చూస్తుంటే నేతల్లో ఆ భరోసా, నమ్మకం సన్నగిన్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీని వీడుతున్న వారే కనిపిస్తున్నారు తప్ప కొత్తగా అందులో చేరుతున్న వారు పెద్దగా లేరు. కులం, కుటుంబం చుట్టూ తిరిగే ప్రాంతీయ పార్టీలతో పోల్చితే కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో గాంధీ, నెహ్రూ కుటుంబం నిర్వహించే పదవులు మినహా మిగతా ఉన్నత పదవులు సైతం అందుకోవచ్చు. కాకపోతే కష్టపడి పనిచేసిన వారికంటే ఢిల్లీలో ఈ కుటుంబ పెద్దలకు దగ్గరగా ఉంటూ పైరవి చేసుకునే వారికే పెద్ద పదవులు త్వరగా లభిస్తాయన్న అపవాదు కూడా ఆ పార్టీపై ఉంది. అలాంటి పార్టీలో గాంధీ, నెహ్రూ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నవారు సైతం పార్టీని వీడి వెళ్తున్నారంటే లోపం ఎక్కడుందో గుర్తించాల్సిన అవసరం పార్టీ నాయకత్వంపై ఉంది.